ఇప్పుడే లేచిండే అనమాట. లేచి బ్రష్ చేసేసిన. ఇప్పుడు పోయి స్నానం చేసేసి మా ఇంటికాడ ఉన్న హనుమంతుని గుడికి వెళ్ళాలి. సాటర్డే కదా, సో మా ఇంటికాడ ఉన్న హనుమంతుని గుడికి వెళ్ళిన తర్వాత ఇక కాలేజ్కి పోవాలి. ఇప్పటికే పిక్కలు పట్టేసినాయి. నిన్న కబడ్డీ ప్రాక్టీస్కి వెళ్ళిండేగా, ఫస్ట్ రోజు కాబట్టి బాడీ పెయిన్స్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి. నేనేమనుకుంటున్నా అంటే ఇవాళ నుండి పోవద్దు అనుకుంటున్నా. ఎందుకంటే ఆడ ఇంటికి వచ్చేవరకు 8 అవుతుంది. 8 అవుతుంది అంటే మనకి కాని పని. మనకి యూట్యూబ్ వీడియోస్ చేసుకునేటోళ్ళం, మనకి టైం సెట్ అయితే లేదు. నేను ఒక రోజు వెళ్ళి చూసిన టైం సెట్ అయితే పోదాం అనుకున్నా, కానీ టైం సెట్ అయితే లేదు. కాబట్టి మనం ఇంటికి వచ్చేసి నేనైతే ఇంటికి వద్దామని ఫిక్స్ అయిపోయినా. ఒకవేళ టైం సెట్ అయితే పోదాం అనుకున్నా, కానీ టైం అయితే అసలు సెట్ అయితే లేదు. సో ఇవాళ నుండి కబడ్డీ ప్రాక్టీస్ ఏం లేదు, నార్మల్ డైలీ ఇంటికి వచ్చినట్టే వచ్చేసి మన వీడియోస్ మనం చేసుకోవాలి ఎడిటింగ్. ఇప్పుడైతే రెడీ అయిపోయినా. ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి, లేట్ అవుతుంది. వీడియో జల్దీ రికార్డ్ చేస్తాను కాబట్టి గుడికి వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్ళాం. గుడికి వచ్చేసి అన్నీ పోతున్నాను. బ్యాగ్లో టిఫిన్ బాక్స్ పెట్టుకొని కాలేజ్కి పోవాలి. మొత్తం రెడీ అయిపోయినా టిఫిన్ బాక్స్ పెట్టుకొని కాలేజ్కి పోవాలి. సో గైస్ ఇప్పుడైతే క్లాస్కి వచ్చేసిన. బయోమెట్రిక్ వేసిండే 9:34కి. ఇప్పుడు క్లాస్లో చూడవచ్చు ఎంత మందరో, మస్తు మందరు కదా మా క్లాస్లో. మా క్లాస్లో చాలా మంది ఇవాళ మస్తు మంది వచ్చేసి ఎందుకు వీడు ఫస్ట్ షిఫ్ట్ అంటే సెక్షన్ లాగా మాకు 2 సెక్షన్ల లాగా ఉంటాయి. వీడొక సెక్షన్, నేను ఒక సెక్షన్. 2 సెక్షన్లకి ఒక ఆడికి తీసుకోతానండి వసంత వాసవి కాలేజ్కి, బీటెక్ వాసవి కాలేజ్కి తీసుకోతా అన్నారు. ఇవాళ ఫస్ట్ షిఫ్ట్కి తీసుకుపోయారు. మళ్ళీ హాలిడేస్ తర్వాత ఏమో సెకండ్ షిఫ్ట్ అంట. అంటే మాకు నేను సెకండ్ షిఫ్ట్, ఇటు ఫస్ట్ షిఫ్ట్ అయ్యింది. ఇలా పోలేడు, మనం కావాల్సుకొని లేట్ వచ్చినాం. ఇక లేట్ వచ్చిందని ఇక సెకండ్ షిఫ్ట్లో వస్తుంది. రావాలని అంటాడు ఆడొక్కడే గేమ్స్ క్యాన్సల్. ఆడ ఫోన్ చేసి ఏమేమో అంటారు. అన్న ఆడొక్కడు చింపిడి చుట్టాడు ఉంటాడు ఇవాడు, మొత్తం కోతి పనులు చేస్తాడు ఇవాడు. ఆడొక్కడే పోయిండు, ఇంకిద్దరు ముగ్గురు పోయారు. మేముంటేనే మజా చేస్తుండే, మేమే లేము. వీడు కూడా పోలే. మేడం వచ్చింది. ఫస్ట్ టైం ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటాం. ఏం చేస్తాం, ఫస్ట్ టైం ఫస్ట్ బెంచ్ లో క్లాస్ ఎంతమంది. ఇప్పుడు మ్యామ్ వచ్చింది, క్లాస్ అయిపోయింది. మన మ్యాథ్స్ మేడం వచ్చింది. చదువుకొని ఇప్పుడే మ్యాథ్స్ అంతా చేసేసినాడు. మ్యాథ్స్ అయిపోయింది ఇప్పుడే. అసలు ఏం కావాలనుకున్నాం, మ్యాథ్స్ మ్యామ్ వచ్చిండే, అయిపోయింది. ఇప్పుడు ఎవరు రారు నాకు తెలిసి, ఇప్పుడు రారు. మళ్ళా గేమ్ ఆడి కూడా కూర్చోవాలి. ఇప్పుడైతే ఎవరు రారు. ఆకలి అవుతుంది, కొంచెం గేమ్ ఆడి తినేస్తాను. అంటే లంచ్ చేస్తున్నాను నేను. లంచ్ చేస్తున్నా. ఇక మిగతా వాళ్ళు అందరూ ఆడిపోయారు తెలిసిందే. వీళ్ళేమో గేమ్ ఆడుతుంది. ఇంతసేపు నువ్వు కూడా అన్నావు. ఇంతసేపు నేను కూడా అన్నా. ఇప్పుడు ఇలా ఆడుతాను. నాకు ఆకలి అవుతుందని నేను తింటున్నా, ఇలా ఆడతాను. ఇప్పుడు ఆడుతున్నాం, షటిల్ ఆడుతున్నాం. ఇక క్లాసులు ఏవైతేలే అని షటిల్ ఆడుకుంటూ కూర్చున్నాం. ఇక బోరాబండ లెక్కలు చేస్తాను. ఇలా ఒకటే క్లాస్ అయింది మా ప్రకారం. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసిన అనమాట. ఇప్పుడే వచ్చిండే. ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెంసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసుకొని రిలాక్స్ అయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ డైలీ చేసినట్టే ఈ వ్లాగ్ ఎడిట్ చేయాలి. అండ్ ఇంకేమైనా వర్క్స్ ఉంటే అవి చేయాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆకలి అవుతుంది నాకు. కిందకి వెళ్ళి ఏమైనా షాప్లోకి వెళ్ళి ఏమైనా తెచ్చుకుంటా. నాకు నిజంగా మస్తు ఆకలి అవుతుంది నాకు. అండ్
ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, టీవీ ఆన్ చేసుకున్నా. పొద్దున ఛాయ్ తాగలే, జల్దీ వెళ్ళిపోవాలని కాలేజ్కి. ఛాయ్ తాగలే, ఇప్పుడు ఛాయ్ అయితే తాగుతున్నా. జర హెడేక్ లాగా అవుతుంది అనమాట ఛాయ్ తాగకపోతే. అందుకే ఛాయ్ ఆడబెట్టుకొని ఈ టోస్ట్ తీసుకొని ఈ ఫైన్ బిస్కెట్ తీసుకొని టీవీ చూసుకుంటా. తిన్న తర్వాత ఇట్లనే టీవీ చూసుకుంటూ కూర్చుంటా. తర్వాత ఇప్పుడైతే దుర్గామాత ఆగమన్, దుర్గామాత పండుగ నవరాత్రి స్టార్ట్ అవుతుంది కదా, ఆడికైతే వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఏమైనా తింటాం, లేదంటే లేవు. బికారీ వాళ్ళం దోస్తులతో ఉంటే బికారీ పని అయిపోతుంది. ఇప్పుడైతే ఆ దుర్గామాత ఆగమన్ ఉంది జర మలక్పేట్ల. ఏమో శాస్త్రం చేస్తుండే సైంటిస్ట్. జర మాత ఆగమన్ ఉంది జర మలక్పేట్ల. ఆడికైతే పోయి జర కూర్చొని నించొని చూసి ఎంజాయ్ చేయాలి. తర్వాత ఇంటికి రావాలి. వచ్చినాం దుర్గామాత ఆగమన్ కాడికి. లేజర్ లైట్లు ఉన్నాయి, పెడతా వీడియోలే అంటే లేదు. ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు కొంతసేపు కూర్చొని ఆడ కొంచెంసేపు నించున్నాం, చూసినాం. మస్తు అయింది. ఆగమన్ అయితే మంచిగా చేసిర్రు. ఆడ కొంచెం నించొని వేసేసి ఇక ఇంటికి వచ్చి ఇక పైనకి వెళ్ళిపోవాలి. నేను వీళ్ళింటికి ఈడవుతాడు, వీళ్ళింటికి ఈడవుతాడు. ఇయో ఏంది ఇది బండి. ఫస్ట్ ఇప్పుడు నేను ఇంటికి పోతా, కొంచెం పిల్లతో ముచ్చట పెట్టి ఇంటికి పోవాలి. సో ఇంటికి వచ్చిన ఇయో ఇవాళ నాన్ వెజ్ తినాం మేము. వెజ్ నూడిల్స్ తెప్పించింది. పందిలాగా నేను తెప్పిస్తా వాడు తింటుండు. నేనైతే ఒక్క పైసా అయితే లేదు కాదు. చూడండి, వెజ్ ఇలా మొత్తం వెజ్ తింటాం మేము. ఇలా సాటర్డే కాబట్టి మళ్ళీ రేపటి నుంచి నవరాత్రులు పాటియాలి. ఇప్పుడైతే ఇది వెజ్ ఉన్నా కూడా బాగుంటుంది. వెజ్ దాబాలకి వెళ్ళి తెప్పిస్తాం, మస్తు ఉంటుంది. తిందాం ఇదైతే ఫస్ట్. వాటి వీడియోలో ఇంతే. వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను నెక్స్ట్ వ్లాగ్ ఇంకా ఎగ్జైట్మెంట్తో చేస్తాను అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.